ఇంకా చాలా చోట్ల జరిగింది ఇలాగని. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫలితాలు అవకతవకలు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మహారాష్ట్రలో జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఎస్. డెఫినెట్గా హర్యానాలో జరిగిందండి, నేను స్వయంగా పరిశోధించాను. బీహార్లో ఖచ్చితంగా జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, నేను పరిశోధన చేసి చెప్పాను. ఒడిశా మీద నాకు బాగా అనుమానం ఉంది, నేను చేస్తాను ఇంకో 10-15 రోజుల్లో, అది కూడా తేలుతుంది నాకు. ఓకే. ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో 15 రాష్ట్రాల్లో జరిగిందండి. అక్కడ 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందండి. 5 కోట్ల ఓట్లు మొత్తం భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రిలిమినరీ డేటాకి ఫైనల్ డేటాకి తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు సరిసమానంగా దేశమంతా 543 నియోజకవర్గాల్లో పంచడం కాకుండా ఇది 79 నియోజకవర్గాల్లో గనక సెలెక్టివ్గా చేస్తే 79 సీట్లు ఇటు నుంచి అటు మారేయండి. ఇది నాకు ఉన్నటువంటి ఖచ్చితంగా నేను పరిశోధన చేసి రూఢిగా చెప్పగలిగినటువంటి మాట. ఏ 15 రాష్ట్రాలు అవి? ఆంధ్రప్రదేశ్ అండి, కేరళ అండి, మహారాష్ట్ర అండి, కర్ణాటక అండి, బీహార్ అండి, వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరప్రదేశ్ అండి, రాజస్థాన్ అండి, గుజరాత్ అండి, జార్ఖండ్ అండి, ఛత్తీస్గఢ్ అండి, ఇంకో 2 రాష్ట్రాలు. మొత్తం 7. ఈ 79 పార్లమెంట్ స్థానాలు అంటున్నారు కదా, అవి కూడా ఉందా జాబితా? మొత్తం ఉందండి. షేర్ చేయగలరా అవి? చేయగలరు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనుకున్నాండి. అవునండి. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇందాక మనం అనుకున్నాం కదా 12.54% ఓట్ల తేడా అని ప్రిలిమినరీకి ఫైనల్కి. అది మీకు మొత్తం మీద ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి పంచితే ఆ తేడాని 196,000 ఓట్లు తేడా వస్తుందండి. 196,000 ఓట్లు. ఓకే. సో మనం ఒక బండ లెక్క ఏంటంటే 196,000 కన్నా తక్కువ మెజార్టీతో నెగ్గుంటే అనుమానించాలి. ఓకే, ఆ లెక్కను తీసుకుంటే నేను కనీసం అంటున్నాను కానీ మ్యాక్సిమం అంటలా, కనీసం ఆంధ్రప్రదేశ్లో 7 స్థానాలు చేతులు మారాయండి. పార్లమెంట్ స్థానాలు 7 పార్లమెంట్ స్థానాలు. అవి ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, అనంతపూరు, నరసరావుపేట, ఏలూరు. ఇది లోక్సభ సంబంధించి. తెలంగాణలో ఆ తేడా ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి వచ్చినటువంటి తేడాని సర్దితే మీకు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో అది లోక్సభ స్థానానికి 86,637 తేడా వస్తుందండి. సో దానికన్నా తక్కువతో నెగ్గినటువంటి స్థానాలు అనుమానంలో పడతాయండి. అవి 3 స్థానాలండి, మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్. ఓకే. మీకు అది కేరళలో ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి 2024 ఎన్నికల ఫలితాల విషయంలో ఫలితాలు ఎందుకు అన్యూజువల్గా అనిపిస్తున్నాయి పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులకి? ఎందుకంటే 24 ఎన్నికలకు ముందే జగన్కు వ్యతిరేకంగా ఒక వాతావరణం అయితే ఏపీలో కనిపించింది కదా, దానికి ఉదాహరణగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు, ఇంకా ఇతర సమస్యలను చూపిస్తున్నారు. సో అటువంటిప్పుడు ఎందుకు అన్యూజువల్ ఫలితాలు, ఎందుకు యూజువల్ కావు అనేది ఇంకో కామెంట్. ఇప్పుడు అనుకుందామండి, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? మీకు తెలిసిపోయింది ముందే, డిసైడ్ చేసుకోవచ్చు కదా, చేసేసుకోవచ్చు. ఎందుకు అంత ఈ గోలంతా ఎందుకు? అంచేత నేనేమంటానంటే మనం ఎన్నికలు ఎందుకు పెట్టుకున్నాము, అది దానికి ఒక రూఢి కావాలి మనకి. అంతేగాని మన కార్తీక వన భోజనాల్లో చెప్పినటువంటిది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయం కదండి. అవును. ఇప్పుడు కార్తీక వన భోజనాల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయమే సమాజంలో ఉన్న అభిప్రాయం అనుకోవడం తప్పు అనేది నేను చెప్పేటువంటిది. అంచేత ముందే అప్పటికే వాతావరణం ఉంది కదా అనుకుంటే, వాతావరణం ఉంది కాబట్టి మన వన భోజనాలు తెలిసింది కాబట్టి ఎన్నికలు మానేద్దాం. అయితే ఎందుకంటే మనం పని చేయొచ్చు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మొత్తం రాష్ట్రం అంతా వన భోజనాలు పెట్టేసుకుందాం, అందులో అభిప్రాయాలు తెలిసిపోతాయిగా. దాన్ని బట్టి నిర్ణయం చేసుకుందాం, ఎవరినో ఒకరిని ప్రమాణ స్వీకారం చేయించేద్దాం. సో ఇంకొకటి, ఇదే పరకాల ప్రభాకర్ 2014-19 మధ్యలో ఏపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి కీలకమైన ముఖ్య సలహాదారుగా ఉన్నారు, ముఖ్యంగా టెక్నికల్ అడ్వైజర్ ఐ థింక్ సో. అటువంటప్పుడు ఎక్కడ చెడింది, ఇద్దరికి ఎక్కడో చెడింది, అందుకే ఇదంతా బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ గారు, ఇప్పుడు ఇదంతా నేను చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా చేస్తున్నాను ఏంటి? అది అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఆ మధ్య 2024 ఎలక్షన్స్ ముందు మా ఫ్రెండ్ చెప్పారు నాకు, పూణేలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ సొసైటీ గ్రూప్ ఏదో ఉంటుంది కదా. అవును, ఉంటుంది. ఆ సొసైటీ గ్రూప్లో ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే,
ఈసారి ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళని ఎన్నుకుందాం అన్నాడు అని పెట్టాడు. వెంటనే చాలామంది ఇలాంటి వాళ్ళు నువ్వు మోడీకి ఎందుకు వ్యతిరేకం అన్నారు. నేను మోడీకి వ్యతిరేకం కాదు, చదువుకున్న వాళ్ళకి ఎన్నుకుందాం అన్నాను అంతే. అంటే వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు భుజాలు తట్టుకుని నేను చేయను. ఏమండి ఇప్పుడు ఈ బూతుల్లో 3500 బూతుల్లో 2 గంటల 15 నిమిషాల్లో 491 ఓటు ఒక్కొక్క బూత్లో పడింది అంతే. దీనికిను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమిటండి? దీనికిను మరొకళ్ళకి సంబంధం ఏంటండి? దీనికిను మరో ఇంకోళ్ళకి సంబంధం ఏం సంబంధం లేదే. నేను దీన్ని అడుగుతున్నాను, దానికి నాకే సంబంధం. వైఎస్ జగన్ పదే చాలాసార్లు చెప్పుకొచ్చారు ఇంకో 2-3 ఏళ్ళు మందే ప్రభుత్వం అని చెప్పి. వై నాట్ 175 అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైతే అనుభవమైన ఫలితాలు వచ్చాయి, డిస్కషన్ జరిగాయి, తర్వాత మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ వైర్ పత్రికల కథనం వచ్చిన తర్వాత ఇదంతా వైఎస్ జగన్ చేయించాడు పరకాల ప్రభాకర్ చేత ఆర్టికల్. ఎందుకంటే పార్టీ వాళ్ళు చెప్తే అది రాజకీయంగా ఉంటుంది. మరి హర్యానా ఎవరు చేయించారు? పరకాల ప్రభాకర్ తోటి వైఎస్ జగన్ చేయించాడని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి పరకాల ప్రభాకర్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి హర్యానా, మహారాష్ట్ర, బీహార్ పార్లమెంట్ 79 స్థానాలు అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చండి, దానికి ఏం చెప్తాం మనం? సో ఇప్పుడు దీనికి లాజికల్ కంక్లూజన్ ఏంటి సార్? ఈ పరిస్థితికి అసలు లాజికల్ కంక్లూజన్ చెక్ పడే అవకాశాలు ఉన్నాయా లేవా? సార్ ఫ్రాంక్గా చెప్పమంటారా రెహమాన్ గారు, నాకైతే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏదైనా ఒక ప్రభావవంతమైనటువంటి కార్యక్రమం చేపడతాయనే నమ్మకం నాకు లేదండి. ఓకే, రైట్. ఎందుకని అడగచ్చు మీరు. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది, నేను ఇంత పరిశోధన చేసి చెప్పింది ఏం చెప్పాను, ఎసెన్స్ ఏమిటి దానికి? ఈ దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ సజావుగా ఉండాలి, అంతేనా? నాకు మొత్తం దేశంలో అక్కడక్కడ 1-2 గౌరవనీయమైనటువంటి మినహాయింపులు ఉండొచ్చు, వదిలేద్దాం. కానీ స్థూలంగా ప్రజాస్వామిక ప్రక్రియ మీద నమ్మకం లేనటువంటి పార్టీలు, ఎందుకంటే ఏ పార్టీ కూడా స్వతహాగా వారి పార్టీల్లో ప్రజాస్వామ్య సంప్రదాయం లేనటువంటి పార్టీలే మనకున్నవి. అవును, ఎవ్వరూ కూడా ప్రజాస్వామికం కాదు వాళ్ళ పార్టీల్లో. వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రోడ్డు మీద వస్తారని ఎందుకు అనుకోవాలండి, చెప్పండి నాకు. అవును. అంచేత ఇది ప్రజాస్వామ్యంలో పార్టీలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని మనం నిష్క్రియంగా కూర్చోవడం అయితే సరైనటువంటిది కాదు. ఇది పౌర సమాజం దీని గురించి ఆలోచించి వచ్చి బయటికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి పాత్రని తమ చేతుల్లోకి తీసుకుని శాంతియుతంగా గాంధీ గారి సత్యాగ్రహం పద్ధతిలో ఉద్యమించకపోతే మనం ఏమీ చేయలేము. ఇది డెమోక్రసీని డిఫెండ్ చేసేటటువంటి కార్యం. మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు మాత్రం దయచేసి అవుట్సోర్స్ చేయొద్దు. ఇట్ ఈస్ యువర్ జాబ్, యూ డూ ఇట్. ఇట్ ఈస్ అవర్ జాబ్, వీ షుడ్ డూ ఇట్. మనం కూర్చుని వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వీళ్ళెందుకు చేయట్లేదు, వాళ్ళెందుకు చేయట్లేదు అనుకోవడం మానేయాలి. ఒకటి. రెండోది, ఇంకోటి ఏం మానేయాలంటే నీకే సంబంధం అని అన్నాడు. అరే నీకెంత సంబంధం, నాకు అంతే సంబంధం. నువ్వు పౌరుడే, నేను పౌరుడిని. మనం ఇద్దరం కలిసి వీ షుడ్ డిఫెండ్, వీ షుడ్ ఆస్క్ ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అడగడం కన్నా ఇదే ప్రశ్నలు ఈసీఐ సంధించాలి కదా. అవును. తీ బయటికి 17C, తీ బయటికి వీడియో, తీ బయటికి టోకెన్స్ చెప్పు. నువ్వు 11:45 నుంచి 2 గంటల వరకు 491 ఓటు ఎలా పోలయ్యే చెప్పు అని నన్ను అడగడం కాదు, ఈసీఐని అడగాలి కదా. సో మనం ఆ పాత్ర పోషిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం.